నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఈసారి 2019లో కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఈవీఎంల మీద రగడ జరిగింది. ఒక పార్టీకి అత్యధిక సీట్లు వచ్చి మెజార్టీలు వస్తే ఈవీఎంలు ఏదో అయిపోయాయి, లేకపోతే వాటిని హ్యాక్ చేశారని రకరకాల ప్రచారాలు జరిగాయి. సహజంగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదనేది మరి టెక్నికల్గా చెప్తున్నారు. చాలామంది రకరకాల టెక్నికాలిటీ చెప్తున్నారు. కొంతమంది అయితే హ్యాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. మరి ఏది క్లారిటీ కాదనేది మనం నిర్ధారించడానికి లేదు. కానీ మరి ఈవేళ ఒక స్వచ్ఛంద సంస్థ ఈవీఎంలు హ్యాకింగ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల నుండి ఖచ్చితంగా ఆ ఈవీఎంల యొక్క కోడ్ తెలిస్తే చేయవచ్చని ఒక సంచలన ప్రకటన చేశారు. దాని మీద కూడా ఒక మాజీ సీనియర్ నాయకుడు ఒక ఆయన చంద్రశేఖర్ గారని, ఆయన కూడా అసలు ఈవీఎంలు ఎట్టి పరిస్థితుల్లో హ్యాకింగ్ అవ్వదు, జరగదు అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. అవన్నీ అవాస్తవాలు, వాటిని ఎవరు కూడా నమ్మవద్దు, అలా జరగడానికి వీలేదు అనేది ఒక అంశం. జరగదు అనడానికి ఆ ఈవీఎంలకి వైఫై సౌకర్యం ఉండదు, యాప్ సౌకర్యం ఉండదు, కాబట్టి నెట్ సౌకర్యం ఉండదు, కాబట్టి అలా జరగదనేది టెక్నికల్ పాయింట్లు చెప్పేసాం. ఇది జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్. పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్ళు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. ఏదేమైనా వాళ్ళ భారతదేశంలో 2024 జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఏదో జరిగిపోయింది, ఈవీఎంలు జరిగిపోయిందని చెప్పి కొంత రచ్చ అయితే జరుగుతుంది. మరి ఇది వాస్తవం అవాస్తవం అనేది కేంద్ర ఎన్నికల సంఘం గంటసేపటి క్రితమే వారి అభిప్రాయం చెప్పారు. ఇది ఎవరు కూడా నమ్మడానికి వీలేదు, అది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ కొన్ని టెక్నికాలిటీగా ఎక్స్పర్ట్స్ అయితే చేయడానికి అవకాశం ఉంది, హ్యాకింగ్ జరగదనడానికి అవకాశం లేదని చెప్తున్నారు. కొంతమంది అవడానికి అవకాశం లేదని మరొకరు చెప్తున్నారు. మరి దీని మీద అసలు ఏం జరిగింది ఏంటనేది ఇంకా సాంకేతికంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇంకా దీని మీద నిపుణులతో దీని మీద ఒక ఆలోచన చేసి అసలు ఏంటి అంటే ఇప్పుడుగా రేపైనా భవిష్యత్తులో కూడా ఇలాంటి విమర్శలు వస్తాయి. కాబట్టి కొంతమంది ఒక అడుగు ముందుకేసి నెక్స్ట్ 29 నుండి బ్యాలెట్ పేపర్స్ ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్లు పెట్టమని కూడా డిమాండ్ నడుస్తుంది. గతంలో కూడా బ్యాలెట్ పేపర్లు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి, మళ్ళీ ఈవీఎంలోనే అమల్లోకి వచ్చాయి. కాబట్టి ఈసారి ఈవీఎంల ప్లేస్లో బ్యాలెట్ పేపర్ పెట్టాలనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, డిమాండ్ ఉంది. మరి ఇంకా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం ఉంది. కాబట్టి అప్పుడు ఆ రోజున్న నిర్ణయాలు, అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఆలోచనలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మరి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,